గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూణే. దిస్ ఇస్ నాగవంశీ. యువర్ వాచింగ్ నాగవంశీ వ్లాగ్స్. ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం మీటప్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. సో మన మీటప్ పాయింట్ వచ్చేసి గోఖలే నగర్ అపోలో టైర్. సో కరాడి నుంచి వెళ్ళి 16 కిలోమీటర్స్ ఉంటది. సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాను, ఎందుకంటే మనకి యూనిటీ రైడ్ ఉంది ఈ రోజు. సో బేసిక్ గా ఈ యూనిటీ రైడ్ కోసమే రావాల్సి వచ్చింది. వెళ్తూ చాలా మాట్లాడుకుందాం ఇంకా. సో ప్రజెంట్ అయితే మనమైతే మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో యాక్చువల్గా మనం వచ్చింది ఈ రైడ్ కోసమే. మొత్తం సూపర్ బైక్స్ ఉన్నాయి. పుణేలో ఉన్న గ్రూప్ మొత్తం ఇక్కడ అపోలో టైర్స్ వాళ్ళు ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. సో మీటప్ పాయింట్లోనైతే మేమైతే బ్రీఫింగ్ చేసాము అండ్ ప్రెస్ మీట్ జరిగింది. సో దాని తర్వాత అపోలో టైర్స్ వాళ్ళందరూ పూణే బైకర్స్ క్లబ్ అడ్మిన్స్ అందరికి వాళ్ళ తరఫు నుంచి వెళ్ళి గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట. సో అక్కడ నుంచి వెళ్ళి రైడ్ అయితే స్టార్ట్ చేసాం మనము. అండ్ యాక్చువల్గా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నా దగ్గర టైం లేకుండే. ఎందుకంటే ఈ యూనిటీ రైడ్ వచ్చేసి సో మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ టీమ్ అన్నమాట. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అయ్యి కాబట్టి సో నా దగ్గర టైం లేదు వీడియోస్ రికార్డ్ చేయడానికి. సో అందుకని చెప్పేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో ప్రజెంట్ అయితే మనము సో పూణే నుంచి వెళ్ళి మనం ఇప్పుడైతే ఒక 91 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయబోతున్నాము. సో వయా సతారా రూట్ లో. ఆల్రెడీ మనం నిన్న బ్లాగ్ లో చూసే ఉంటారు. సో నిన్న మనం సతారా క్రాస్ చేసి పూణేకి వచ్చాము. సేమ్ మళ్ళీ అదే రూట్ లో సో రైడ్ అయితే చేయబోతున్నాము. అందుకని చెప్పేసి ఎక్కువ వీడియోని అయితే రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ లో అయితే మీరు చూసి ఉంటారు మన సతారా రూట్ లో. సో మన ఈ వీడియోస్ అయితే సో అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియోస్ అయితే చేయను. సో వన్స్ అక్కడ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. పూణేలో మీటప్ పాయింట్ నుంచి వెళ్ళి బూయింజ్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ ఈవెంట్ జరిగింది యూనిటీ రైడ్ ది. సో అక్కడికి 100 కిలోమీటర్స్. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి అక్కడ మహాబలేశ్వర్ దగ్గర ఫోటో సెక్షన్ చేసినాము క్లబ్ ది. దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మధ్యలో ఒక డిన్నర్ చేసేసి సో మళ్ళీ పూణేకి అయితే రీచ్ అయ్యాము. సో టోటల్ వచ్చేసి ఈ రైడ్ లో కవర్ చేసేది యూనిటీ రైడ్ లో వచ్చేసి టోటల్ 300 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము.